తెలంగాణ రాష్ట్ర కమిటీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. త్వరలో కొత్త కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కమిటీలో 19కే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ కమిటీలో చేరేందుకు భారీ స్థాయిలో ఆశావాహులు సిద్ధమయ్యారు. 60 మందితో కూడిన జాబితాను ఢిల్లీ పెద్దలకు ఇప్పటికే రామచంద్రరావు అందించారు. అయితే ప్రధాన కార్యదర్శి పదవుల కోసం కీలక నేతలు పోటీ పడుతుండడం విశేషం. తెలంగాణ రాష్ట్ర కమిటీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. త్వరలో కొత్త కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కమిటీలో 19 మందికే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ కమిటీలో చేరేందుకు భారీ స్థాయిలో ఆశావాహులు సిద్ధమయ్యారు. 60 మందితో కూడిన జాబితాను ఢిల్లీ పెద్దలకు ఇప్పటికే రామచంద్రరావు అందించారు. అయితే ప్రధాన కార్యదర్శి పదవుల కోసం కీలక నేతలు పోటీ పడుతుండడం విశేషం. తెలంగాణ రాష్ట్ర కమిటీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక దృష్టి పెట్టారు. త్వరలో కొత్త కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కమిటీలో 19 మందికి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంపత్ కొత్త రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత కమిటీలో కొత్త కమిటీ ఏర్పాటు చేసే దిశగానే రామచంద్రరావు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడైన అయ్యి రెండు నెలలు పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు కొత్త కమిటీలో ఎవరనేది తెలియదు. ఉన్న కమిటీలోనే ఇప్పుడు నడుస్తుంది. అయితే రాష్ట్ర కమిటీలో కమిటీ కోసం చాలా మంది పోటీ అయితే పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు రామచంద్రరావుతో పాటు రాష్ట్రంలో కొందరు ప్రముఖ నేతలతో కలిసి ఒక లిస్ట్ తయారు చేసి ఇప్పటికే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ఆ లిస్ట్ మరి 60 మంది లిస్ట్ తయారు చేశారు. అలా 60 మంది లిస్ట్ లో ఇది భారీగా ఉంది కాబట్టి మరి తగ్గించుకొని పరిస్థితించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి బీజేపీ కార్యవర్గంలో సభ్యులు పదవుల కోసం అయితే భారీ సంఖ్యలో లాబీలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరికైతే ఆయా కొందరు కేంద్ర మంత్రులతో, కొందరు ఢిల్లీ ప్రభుత్వంతో, మరికొందరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాష్ట్రంలో ప్రముఖ నేతలతో ఉన్న పరిచయాలతోనూ అదేవిధంగా వివిధ మార్గాలలో వాళ్ళ లావాదేవీలు వాళ్ళు అయితే ఏ విధంగా పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు అయితే తీవ్రం చేస్తున్నారు. అయితే గతంలో కంటే ఈసారి రాష్ట్ర కమిటీలో కేవలం 25 మంది ఉండే అవకాశం ఉంది. అందులో దాదాపుగా ప్రధాన కార్యదర్శులు 3, 8 మంది ఉపాధ్యక్షులు, 8 కార్యదర్శులుగా ఉంటున్నారు. కాబట్టి ఇందులోనే మరి సామాజిక వర్గాల ప్రకారంగా ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు కూడా ఇందులో స్థానం కల్పించేది ఉంది. కాబట్టి ఈ గతంలో వాటితో పాటు గతంలో చేసిన వారికి 40% కూడా ఇందులో పాత వారికి ఇవ్వాలి. మిగతా 60% కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త వారిని ఎవరు తీసుకున్న దానిపైన ఇప్పటికే తర్జన భర్జనలు ఇటు రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందరూ కూర్చొని ఇప్పటికైతే ఎవరెవరికి వెళ్ళాలనేది లోతుగా ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో అందరిలో దాదాపుగా 45 ఇయర్స్, 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఆ పై ఉన్న వాళ్ళకి ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆలోచనగా చెప్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పార్టీ అధికారం రావాలన్నా, అదేవిధంగా పార్టీలు ఏ కార్యక్రమాలు నిర్వహించినా నిర్వహించే కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొనాలన్నా యువత అవసరం ఉంది. కాబట్టి యువత రక్తంతో ఇప్పుడు ఉన్న కమిటీలను నింపినట్లయితే భవిష్యత్తులో ఎన్నికల్లో ఏ అంశాలైనా తీసుకున్నా, ఏ అంశాలు పరిగణనలో తీసుకున్నా, ఏ విధంగా ముందుకెళ్ళినా కూడా రాష్ట్రంలో అధికారంలో తేవాలంటే యువత కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వారిని తీసుకోవాలనే ఆలోచన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పరిస్థితి చూసిన నేపథ్యంలో బీఆర్ఎస్ బలం పుంజుకుంటుంది. ఆ బలాన్ని మరింతగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే యువత రక్తంతో అన్నది ప్రధాన ధ్యేయం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న కొత్త కమిటీలలో యువతకి ఎక్కువ పెద్ద వేసే అవకాశం కనిపిస్తున్నా. అయితే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర కమిటీలో చోటు కోసం ప్రధాన కార్యదర్శి పదవి కోసం 3 పదవులు ఉంటున్నాయి. కాబట్టి దీనికి పెద్దగా చాలా దాదాపు 30 మందిగా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. వీరందరిలో ఎవరికి ఇస్తారు, ఎవరు లేదనేది చూడాల్సింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రధాన కార్యదర్శిగా కాశం వెంకటేశ్వరరావు మరి కొనసాగిస్తారా, లేకుంటే మనకు ఇంకోటి ఇస్తారా అనేది. ఎందుకంటే ఆయన ప్రధాన కార్యదర్శిగా 7.5 అవుతుంది. కిషన్ రెడ్డి
తర్వాత ఆయన తీసుకున్నారు కాబట్టి ఆయన విషయం చూస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది మహిళలు కూడా ఇంకా పోటీ ఉంది కాబట్టి మహిళలు కూడా పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు చేసిన వారు మరి ఒక పోస్టుల కోసం అదేవిధంగా కార్యదర్శులు కావాలన్న వారు అదేవిధంగా వీటితో పాటు ఏదైతే ఉందో మోర్చాస్ ఉన్న యువ మోర్చా, తర్వాత రైతు మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ ఎస్టీ మోర్చా, మైనార్టీ మోర్చా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరిని తీసుకోవాలో ఎవరికి వేయాలా అనేది కూడా దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈసారి ఎక్కువ శాతం మన పార్టీ పదవుల పరంగా చూసుకున్నట్టే యువతకే పెద్ద వేయాలి. అందులో ఎవరికైతే బాగా పట్టు ఉంటుందో పార్టీ పైన, అదేవిధంగా పార్టీ పైన అవగాహనతో పాటు సమస్యల పైన అవగాహన ఉన్న వారికి ఇస్తే పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగులు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలో తీసుకురావాలంటే ఇటు యువతతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకునే అవగాహన ఉండాలి. అదేవిధంగా పార్టీలో ఏదైతే అంతర్గతం ఉందో అందరినీ కలుపుకొని పోయే వారిని పార్టీలోనే తీసుకుంటే బాగుంటుందన్నది, పార్టీ ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కేవలం ఉన్న అర్జీ కొద్ది మందిగా కోసం కమిటీ ఉంటుంది కాబట్టి గతంలో మాదిరిగా ఎక్కువ లేకుండా కేవలం ఇప్పుడు 3 ప్రధాన 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు ఉంటారు. కాబట్టి మొత్తం టోటల్ గా 19 మంది ఉంటారు. మిగతా కార్యదర్శులు, సెక్రటరీ, అక్కడ మీడియా ఇన్ఛార్జీలు వీరు అదనంగా తీసుకున్నట్టుగా దాదాపుగా 25 మంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరు లేదు, ఎవరికి అనేది కూడా చూడాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే నల్లగొండ, ఖమ్మం జిల్లాలో నుంచి ఎక్కువగా నాయకులు పోటీ పడుతున్నారు. అక్కడ సీట్లు లేకపోయినప్పుడు ఓట్లు లేకపోయినప్పటికీ అక్కడ నుంచి నాయకులు మాత్రం ఖమ్మం జిల్లా, నల్లగొండ జిల్లాలకు చెందిన వారు పెద్ద ఎత్తున లాబీ చేస్తున్నట్టు. అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవారు, అదే మిగతా జిల్లాల నుంచి ప్రపోజల్ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వీటన్నింటినీ వచ్చుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలంటే పార్టీకి సరైన నాయకత్వం ఉన్నప్పటితో పాటు సరైన ఇచ్చినప్పుడే ముందుకుంటుంది. కాబట్టి ఆ దిశగానే రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. సంపత్. ఓకే రామకృష్ణ, ఇప్పుడు కమిటీలో ఇప్పటికే అంటే 19 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఈ కమిటీలో చోటు దక్కని అంటే ఆశావాహులకు ఎలాంటి భరోసా ఇవ్వనుంది తెలంగాణ బీజేపీ? అంటే ఎవరికైతే చాలా మంది పోటీ అయితే పడుతున్నారు వాళ్ళందరికీ మరో విధంగా అవకాశాలు కల్పించే అవకాశం ఏంటంటే పార్టీ ఆఫీస్ బ్యానర్ తో పాటు మిగతా ఉంటాయి. మోర్చా, యువ మోర్చా, అదేవిధంగా రైతు మోర్చా ఉంది, అది కిసాన్ మోర్చా ఉంది, అదేవిధంగా మహిళా మోర్చా ఉంది. వీటన్నిటి మోర్చాలతో పాటు మరికొన్నిగా పరంగా చూసుకుంటే మీడియా ఇన్ఛార్జీలు కానీ, తర్వాత లోకల్ బాడీకి సంబంధించిన కూడా చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సెంట్రల్ పార్టీలోనే కాకుండా జిల్లా మండల స్థాయిలో ఉంటున్నాయి కాబట్టి వాటి కూడా అలాంటి పదవులు కూడా ఇచ్చేందుకు కూడా సుముఖత. ఎందుకంటే అందరికీ ఒకటేసారి కేంద్ర రాష్ట్ర కమిటీలో చోటు దక్కడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అందరికీ చోటు కల్పించడం అసాధ్యం. కాబట్టి అలాంటి వారికి కొన్ని జిల్లా స్థాయిలోనే, అదేవిధంగా మండల స్థాయిలోనే మిగతా ఏదైతే ఉండో పదవులు ఆ పదవులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రామకృష్ణ, ఇప్పుడు పార్టీలో చోటు దక్కకపోతే ఆశావాహులకి అంటే ఈ బీజేపీ ప్రభుత్వంపై ఏమైనా తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే దాదాపుగా అందరితో కూర్చొని మాట్లాడి చెక్ చేయాలనేది. ఎందుకంటే గతంలో కాకుండా గొడవలు జరగకుండా ఎలాంటి విభేదాలు, నాయకుల మధ్య విభేదాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకునే విధంగానే అందరితో మరోసారి ఇటు రాష్ట్ర అధ్యక్షులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, మిగతా ప్రధాన ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరూ కీలకమైన నేతలు కూర్చొని సమాలోచన చేసి ఆ పదవులు ఇచ్చిన తర్వాత ఎవరికైతే ఆశపడుతున్నారో, ఎవరైతే ఆశవాళ్ళు ఉన్నారో అందరికీ కూర్చోబెట్టి మరో విధంగా ఇప్పుడు కాకపోయినా మరోసారి అవకాశం ఇచ్చే విధంగా మీరు పార్టీ కోసం పనిచేయండి. పదవులకు ఇప్పటికే చాలా సార్లు రామచంద్రరావు చాలా సార్లు పార్టీ నాయకులు చెప్తూ వచ్చారు, పదవుల కోసం పనిచేయద్దని, పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేయాలి, అందుకు కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే పదవుల కంటే ముఖ్యం పార్టీ అధికారంలో రావడం ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు అది ఇంతమంది ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు. కాబట్టి పార్టీ ఎదుగుతున్నప్పుడు ఆశావాళ్ళు కూడా పెరుగుతుంటారు, పదవులపై ఆశ కూడా పెరుగుతుంటాయి. కాబట్టి పార్టీ ఎదుగుదలతో పాటు అలాంటి వారికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది పార్టీకులు.
కాకపోతే అన్ని విషయాల్లో అన్ని పదవులు ఇవ్వడం కష్టం అవుతుంది కాబట్టి కొందరికి పదవులు ఇస్తారు, కొందరికి మాత్రం పార్టీ కోసం పనిచేస్తే భవిష్యత్తులో వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి ఎవరికి నిరుత్సాహపడకుండా, ఎవరు ఆవేదన చెందకుండా, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా అందరూ కలిసిమెలిసిగా పనిచేసే విధంగా పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగానే ఉండాలి కాబట్టి ఎవరు మధ్య గొడవలు లేకుండా సఖ్యతగా ముందుకెళ్లే విధంగానే ప్రణాళికలు అయితే రూపొందించాలి. అందరితో చర్చించిన తర్వాతనే కమిటీలో ఏ విధంగా అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే పార్టీలో ఉంటున్నారు, అడిగే బాధ్యత మనది కాబట్టి అడిగితే పదవులు ఇచ్చే ఓకే పని చేస్తాం, పని పదవులు లేకపోయినా మరికొందరు చెప్తున్నారు పదవి లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు కదా, పార్టీ ఎప్పటి నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి పార్టీ కోసం మేము పనిచేస్తాం, పదవుల కోసం కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు. అయితే మరికొందరు పదవులు ఇస్తే ఇంకా మరింతగా పార్టీని అభివృద్ధి చేసేందుకు పార్టీకి పనిచేసే అవకాశం ఉంది కాబట్టి పార్టీ కూడా గుర్తిస్తుంది కాబట్టి పార్టీలో గుర్తింపు రావాలంటే కూడా పదవులు ముఖ్యమనేది కూడా కొందరు భావనగా ఉంటుంది. కాబట్టి ఇటు పదవులపై ఆశపడే వారికి, అదేవిధంగా పదవుల కోసం కాకుండా పార్టీలో పార్టీ కోసం పనిచేసే వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగానే ఉండాలన్నదే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆలోచనగా ఉంది కాబట్టి ఆ విధంగానే ఆయన ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ముందుకు ఆలోచనలు అయితే ఆయనలో కలిసినాయి కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే పార్టీలో ఉన్న అంతర్గత ఉన్నది పాత కొత్త ఇవన్నీ కాకుండా అందరినీ సమన్వయం చేసుకోలేదు. పాత కొత్త లేకుండా అందరూ పార్టీలోనికి రావాలి, పార్టీకి ఎదగాలి, ఇంకా మరింతగా బలపడాలి కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కూడా సమానమైన అవకాశాలు, పార్టీలో ఉన్న వారికి మొదటి నుంచి ఉన్న వారికి కూడా అవకాశాలు కల్పిస్తే పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలి, పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులేయాలన్నది ఆలోచనగా రామచంద్రరావు ఆలోచనగా ఉంటుంది కాబట్టి ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగానే నాయకులు కూడా ఆలోచన చేస్తారు. ఎందుకంటే కొట్టాడే దానికంటే ఇప్పుడు మనం పార్టీకి మనం డ్యామేజ్ చేయకుండా పార్టీని ముందు తీసుకొచ్చే విధంగా రామకృష్ణ చాలా మంది బాగా కనిపిస్తుంది సంపత్. ఓకే రామకృష్ణ, అంటే ప్రధానంగా యువతకే పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లకు మొండి చేయి చూపినట్లే అనుకోవాలా? తదుపరి వారి భవితవ్యం ఎలా ఉండబోతుంది?